హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చనిపోయిన మందారాన్ని తీసుకొని రాజు ఇంటికి వస్తాడు కదా. రూప దగ్గరికి వస్తున్న రూపని రూపని మందారాన్ని ముట్టుకునే అర్హత కానీ, మందారాన్ని చూసే అర్హత కానీ రూపకి లేదని, రూప వల్లే మందారం ప్రాణం పోయిందని, రూపకి తన తల్లిదండ్రులు కలవడమే ముఖ్యమని, ఎవరు ఎక్కడ పోయినా ఏమి పట్టింపు లేదని చెప్పి రూపని నానా మాటలు అంటూ ఉంటాడు రాజు. మందారం చనిపోయిందని, ఇక ఏడవకపోతే వాళ్ళ మీద అనుమానం వస్తుందని చెప్పి విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ఏడుస్తున్నట్లు డ్రామా ఆడతారు. అయినా మందారాన్ని వదిలిపెట్టి "నువ్వు ఎక్కడికి వెళ్ళావు రాజు" అని చెప్పేసి ముత్యాలు నిలదీసి అడుగుతూ ఉంటే, "నేను వెళ్ళింది కూడా ఆ అమ్మాయి గారి పని కోసమే. తన తల్లిదండ్రులను కలపాలన్న కోరిక కోసమే వెళ్ళానమ్మా. లేకపోతే మందారాన్ని బ్రతికించుకునేవాడిని" అని ఈ విధంగా అంటూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ప్రతాపిక, "రూప, రాజు చెప్పేది నిజమేనా? నువ్వు ఆ రాఘవని తీసుకురావడానికి రాజును పంపించావా?" అనగానే, "అవును నాన్న" అని చెప్పి అంటూ ఉంటే, "మరి రాజు, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను మందారాన్ని చంపానని అంటావా?" అని చెప్పి రూప రాజు చెంప పగలగొట్టి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. "నేను మందారానికి ప్రాణం నిలబెడతానని చెప్పి నీకు మాట ఇచ్చాను. నేను నిలబెట్టకలేదు. సరే, నువ్వు రాఘవని తీసుకొస్తానని వెళ్ళావు కదా రాజు, రాఘవ ఎక్కడ?" అని చెప్పేసి రూప నిలదీసి అడుగుతూ ఉంటే, రూప చెంప పగలగొడతాడు రాజు. అందరూ అలానే చూస్తూ ఉంటారు. "నా కూతుర్ని నా కళ్ళ ముందు కొడతావా?" అని అంటూ ఉంటే, "నీ కూతుర్ని కొట్టడం కాదు, చంపేసినా పాపం లేదు. పోయిన మందారం ప్రాణం తీసుకురాగలరా? ఇలా మాట్లాడుతున్నారు. అమ్మ, ఈ రోజు నుంచి ఆ అమ్మాయి గారికి కానీ, పెద్దయ్య గారికి కానీ, ఇంటికి కానీ మనకి ఏ సంబంధం లేదు. పదండి" అని చెప్పేసి మందారాన్ని తీసుకొని రాజు వెళ్ళిపోతూ ఉంటే, రూప ఏడుస్తూ ఉంటుంది. "అమ్మ రూప, ఏడవద్దు. ఇక నుంచి ఆ రాజుగాడితో మాట్లాడే ప్రయత్నం కూడా నువ్వు చేయొద్దు. నా ముందే నిన్ను కొట్టాడు. వాడు నీకిచ్చే విలువ ఇదేనా?" అని ఈ విధంగా ప్రతాప్ కూడా అంటూ ఉంటాడు. మరి నిజంగా రాజు రూపల మధ్య బంధం తెగిపోబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది? తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక రాజు రాఘవని తీసుకురావడానికి వెళ్తాడు కదా. మందారమేమో రూపని ఇంటికి పంపించేస్తుంది. పంపించిన తర్వాత విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా మందారం దగ్గరికి వచ్చి, "ఏంటి మందారం, వీడియోలు, ఫోటోలు తీసావు. ఆ ఫోటోలేమో మా తమ్ముడికి చూపించి మా ప్రాణాలను తీయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నావు" అని అంటూ ఉంటే, "ఇప్పటికిప్పుడే మీ గురించి పెద్దయ్య గారి ముందు ఏమీ బయట పెట్టను. పెద్దయ్య గారు, అమ్మగారు కలిసే వరకు మీ కుట్రలు అప్పటి వరకు బయట పెట్టేదే లేదు. మీ ప్రాణాలు తీసేదే లేదు" అనగానే, "చూసావా దీపక్, ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని మనం ఎలా బ్రతకనిస్తావురా? ముందు దీని ప్రాణాలను తీసేద్దాం. టైం వేస్ట్ చేయడం ఎందుకు" అనగానే దీపక్ వెంటనే కత్తి తీసి కసా కసా పొడి చేస్తాడు మందారాన్ని. విజయాంబిక పట్టుకుంటుంది. ఇకపోతే రాజు రాఘవని తీసుకొని కారులో ఎక్కించుకొని వస్తూ ఉండగా చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న మందారాన్ని చూసి, "మందారం, మందారం" అని అంటూ ఉంటాడు. అయినా మందారం, అమ్మాయి గారిని నీ దగ్గర ఉండమని చెప్పి వెళ్ళాను కదా" అని అంటూ ఉంటే, "నా సంగతి వదిలేసేయ్ రాజన్న. ముందు రాఘవ దొరికాడా లేదా" అనగానే, "రాఘవ దొరికాడు" అని చెప్పి కారు వైపు చూడగానే అప్పటికే గౌతమ్ వాళ్ళు వచ్చి రాఘవని మాయం చేసి తీసుకొని వెళ్తారు. విజయాంబిక, దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పటికిప్పుడు ఈ రాఘవ్ గాడు ఎక్కడికి మాయమయ్యాడురా? అయితే అయ్యాడులే అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. పోతే మందారం తన చేతుల్లో ఊపిరి పోగొట్టుకోవడం చూసిన రాజు తట్టుకోలేక "మందారం" అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇకపోతే ఎమ్మెల్యేలందరి దగ్గరికి రూప వెళ్ళి, "మా నాన్న మీకు చేసిన మంచిని మర్చిపోయారా? డబ్బు కోసం లొంగిపోయారా? అయినా వ్యవసాయ పనులు చేసుకునే మిమ్మల్ని తీసుకొచ్చి మా నాన్న ఎమ్మెల్యేని చేయలేదా పెద్దనాన్న? అయినా టీచర్‌గా జాబ్ చేసుకునే మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నించోబెట్టి గెలిపించలేదా మా నాన్న?" అని చెప్పేసి ఒక్కొక్కరికి కూడా ప్రతాప్ చేసిన మంచి పనులన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది రూప. "అయినా మీకు ఇంతకంటే మంచి నాయకుడు వస్తాడని అనుకుంటున్నారా?" అనగానే, "ఖచ్చితంగా వస్తాడని" చెప్పి జీవన్, శ్వేత ఇద్దరు కూడా వస్తారు.
అయితే వెంటనే ఎమ్మెల్యేలందరూ కూడా రూప వైపు మాట్లాడుతూ ఉండడం చూసి, "మీ మీద కోట్లు తగలబెట్టాను" అనగానే, "మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని" చెప్పేసి, "అమ్మ మాది తప్పయిందమ్మా. ఖచ్చితంగా మీరు చెప్పినట్లే మేము సూర్యప్రతాప్ గారి వైపే నిలబడి ఉంటామని" చెప్పేసి ఎమ్మెల్యేలందరిని కూడా తీసుకొని రూప సంతోషంగా ఇంటికి వస్తుంది. ఇక సూర్యప్రతాప్‌కి జై అని చెప్పేసి అందరూ కూడా వచ్చేస్తారు కదా! ఎమ్మెల్యేలందరిని చూసిన సందర్భంలో ప్రతాప్ సంతోషపడుతూ ఉంటే, "మేము తప్పు చేశాం సార్" అని చెప్పి అందరూ కూడా ప్రతాప్‌కి క్షమాపణ చెప్తూ ఉంటారు. ఇక వెంటనే, "మీ అమ్మాయి మా కళ్ళు తెరిపించింది సార్" అనగానే, "చాలా థాంక్స్ రూప" అని అంటూ ఉంటే, విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. "ఎక్కడికి వెళ్లారక్క?" అనగానే, ఎమ్మెల్యేలందరూ అటువైపు నించున్నారు అని తెలిసి వాళ్ళని తీసుకొద్దామని వెళ్ళాం తమ్ముడు. కానీ రూప అప్పటికే తీసుకొచ్చిందని తెలిసి వచ్చేసాం అని ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. వెంటనే ఇక అమ్మ రాజెక్కడ అనగానే, రాజు కూడా వస్తున్నాడు నాన్న అని అంటూ ఉంటుంది. రాజుకి ఫోన్ చేయమనగానే రూప రాజుకి ఫోన్ చేస్తూ, రాజు ఇక రాఘవని తీసుకొచ్చేసరికి నేనైతే ముందు ఫోన్ చేసి అమ్మను కూడా ఇక్కడికి రమ్మని చెప్పాలి అని విరూపాక్షికి ఫోన్ చేస్తుంది. విరూపాక్షికి అప్పటికే ఇక రూప ఎమ్మెల్యేని తీసుకొచ్చినట్టు అందరూ కూడా మద్దతుగా సూర్యప్రతాప్ వైపు ఉన్నప్పుడు తెలిసి చాలా సంతోషపడుతూ ఉంటుంది కదా! వెంటనే రూప ఫోన్ చేసి, "అమ్మ ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చేసారు. నాన్న ఇక గెలిచినట్టే" అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, "నాకు తెలుసు రూప" అనగానే, "అమ్మ ఈరోజు నువ్వు నాన్న కూడా కలవబోతున్నారమ్మా. రాజు రాఘవని తీసుకొని వస్తున్నాడు" అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాఘవ రాఘవని తీసుకొని రాజు ఇక్కడికి వచ్చేసరికి, "మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండమ్మా" అనగానే, వెంటనే ఫోన్ కట్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి, "రాఘవని తీసుకురావడానికి రాజు వెళ్ళాడంట. మనందరిని కూడా రూప అక్కడికి రమ్మంది. పదండి" అనగానే అందరూ కూడా బయలుదేరి ప్రతాప్ ఇంటికి వస్తారు. రాజేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకునేసరికి, చనిపోయిన మందారాన్ని తీసుకొని రాజు ఇంట్లోకి రావడం చూసి ఒక్కసారిగా రూప మందారం అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తుతుంది. మందారం దగ్గరికి రావడానికి వీల్లేదని చెప్పి, ఆగు అని చెప్పి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ప్రతాప్ అలాగే అందరూ కూడా వచ్చేస్తారు. "ఏమైంది మందారానికి" అని చెప్పి ప్రతాప్ కూడా దగ్గరికి వస్తూ ఉంటే, "ఎవ్వరూ రావద్దు, మందారాన్ని ఎవ్వరూ పట్టుకోవడానికి వీల్లేదు" అని చెప్పి గట్టిగా రాజు కేకలు వేస్తూ ఉంటారు. అప్పుడే ఇక విరూపాక్షి అలాగే అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు కదా! "అమ్మ మందారం" అని చెప్పి ముత్యాలు, అప్పలనాయుడు, విరూపాక్షి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. వెంటనే ఇక, "ఏమైంది నాయనా మందారానికి" అనగానే, "మందారం చచ్చిపోయిందమ్మా, చచ్చిపోలేదు, చంపేసింది ఈ అమ్మాయి గారు" అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. "ఆ అమ్మాయి గారిని మందారాన్ని అమ్మాయి గారు చంపేయడం ఏంటి రాజు? ఏం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు అప్పలనాయుడు, ముత్యాలు. "అవును. చంపాలి అంటే కత్తితోనే చంపవసరం లేదు. ప్రమాదం ఉందని నన్ను కాపాడు రాజన్న" అని ఫోన్ చేసిన మందారం ప్రాణం నిలబెట్టుకోలేకపోయానమ్మా అనగానే, "అమ్మాయి గారు చంపారని అంటున్నావు. మరి నువ్వెక్కడికి వెళ్ళావు? అంటే నువ్వు కూడా పట్టించుకోకుండా వెళ్ళావనే కదా" అనగానే, "లేదమ్మా, మందారం ప్రాణాలు పోయినా సరే తన తల్లిదండ్రులు తను కలవాలని తను నన్ను రాఘవని తీసుకురమ్మని పంపించిందమ్మా" అనగానే రూప షాక్ అయిపోతుంది. వెంటనే, "ఏంటి రూప, రాజు చెప్పేది నిజమా? ఆ రాఘవ గాడి కోసం రాజుని పంపించావా?" అనగానే, "అవును నాన్న" అని చెప్పి అంటూ ఉంటే, విరూపాక్షి వైపు కూడా కోపంగా చూస్తూ ఉంటాడు రాజు. ఏది ఏమైనా ఆ అమ్మాయి గారు మందారాన్ని పొట్టన పెట్టుకున్నారు. మందారం నీడని తాకటానికి కానీ, కనీసం చూడడానికి కానీ వీల్లేదు. పదండమ్మా ఇక నుంచి అమ్మాయి గారితో మనకు ఏ సంబంధం లేదు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. "ఏంటి రాజు అలా మాట్లాడుతున్నావు? మందారాన్ని నేనే చంపినట్టు మాట్లాడుతున్నావు. నా స్థానంలో నువ్వున్నా అలానే చేస్తావు. మందారమే నన్ను పంపించింది. నాన్న గెలవడమే తనకు కోరిక రాజు" అని అనగానే, "లేదమ్మాయి గారు, నేనైతే మీ స్థానంలో ఉంటే మందారం ప్రాణం కాపాడుకోవడమే ముఖ్యంగా భావిస్తాను. ఎందుకంటే ప్రాణమే ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా గెలుపు ఓటముల గురించి చూసుకోవచ్చు" అని అంటూ వెంటనే అంటూ ఉంటే, "సరే నేను మాట అంటే నిలబెట్టుకోలేదు. రాఘవని తీసుకొస్తానని నువ్వెందుకు నిలబెట్టుకోలేదు" అనగానే, రాజు రూప చెంప పగలగొడతాడు. ప్రతాప్‌కి కోపం వస్తూ ఉంటుంది. రూపని వద్దనుకొని రాజు కుటుంబం వెళ్ళిపోతారు. మరి నిజంగా రాజు, రూపల మధ్య బంధం ఇక తెగిపోయినట్టేనా?